నువ్వు పాలనకు రాకముందు కేసీఆర్ తోని ఫైట్ చేసినప్పుడు నువ్వు ఏవేవైతే అన్నవో ఏవేవైతే అడ్డుకున్నావో అవన్నీ కొనసాగిస్తున్నావు. మార్పు ఏడ తెచ్చినావు నువ్వు? ఫార్మాసిటీకి 4th సిటీ అని పెట్టినావు, ఉన్న భూమిని ఇంకా పెంచేసినావు, కానీ ఫార్మాసిటీ జరిపేసినావా? నువ్వు పాదయాత్ర చేయలే, నువ్వు ఆడ నిరసనలు చేయలే. అక్కడ ఉన్న యాక్టివిస్టులు ఈ రోజు కూడా ఆడ పోరాటం నడుస్తుంది. నాకు ఇన్విటేషన్లు వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళ పెద్ద ఎత్తున నిరసన ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి ఫ్యూచర్లో. మరి అప్పుడు కేసీఆర్ అప్పుడు జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. నువ్వు ఏమని చెప్పి వచ్చినావు, నువ్వు ఏం చేస్తున్నావు? ఇప్పుడు కేబీఆర్ పార్క్ కాడ కూడా ఇది ఎకో ఫ్రెండ్లీ అవి ఇవి అన్నావు, నువ్వు కరెక్ట్ అన్నావు. మళ్ళీ నువ్వెందుకు చేస్తున్నావు అంటే నువ్వు అక్కడ ఉన్న మంత్రి డెవలపర్స్ ఇవన్నీ కూలగొట్టాలి, కేటీఆర్ కింద 4,000 కోట్ల భాగస్వామ్యం ఉంది అని ప్రెస్ మీట్ పెట్టిండు కదా. ఇప్పుడు యూట్యూబ్ లో రేవంత్ రెడ్డి అని మంత్రి డెవలపర్స్ కొడితే వీడియోలు వచ్చేస్తాయి. మరి నువ్వు రాజీ పడుతున్నావు కదా, అంటే నువ్వు పైసలకు కార్పొరేట్లకే మొగ్గు చూపిస్తున్నావు కదా, పబ్లిక్కి ఎన్విరాన్మెంట్కి నువ్వు ఇస్తున్నావా? అసలు ఆరోగ్యకరమైన పాలన ప్రజలకు మనము ఎట్లుండాలనే దాని మీద నీ ధ్యానం ఉందా? అసలు నీకు ఎన్విరాన్మెంట్ తెలుసా? అసలు నీ క్లైమేట్ ఏంది తెలుసా? ఏం తెలియదు. పైసలు ఎట్లా రావాలి, సీట్లు ఎట్లా కొనాలి, సీట్లు ఎట్లా అమ్మాలి, ఇదే రాజకీయం అనుకుంటున్నావు నువ్వు. దీనివల్ల ప్రమాదం. గత పాలకులు నైజాం కాడ నుంచి మెల్లమెల్ల మూసి ఒక మురికిలాగా చేసేసిండ్రు. అభివృద్ధి అనే పేరుతోని కాంక్రీట్ మయం చేసేసి మొత్తం సర్వనాశనం చేసిండ్రు. ఇప్పుడు నువ్వు చేసేది అదే కదా, దాన్ని కొనసాగింపే కానీ నువ్వు దాన్ని అడ్డుకుంటున్నావా?